హస్తినాపురానికి రాజు శాంతనుడు. ఆయనకు గంగాదేవి ద్వారా దేవవ్రతుడు అనే కుమారుడు ఉన్నాడు. ఒకరోజు శాంతనుడు యమునా నది ఒడ్డున ప్రయాణిస్తుండగా ఎక్కడి నుండో ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ సువాసన ఎక్కడ నుండి వస్తుంది అని వెతుకుతూ వెళ్ళగా అక్కడ పడవ నడుపుతున్న ఒక అందమైన కన్య కనిపించింది. ఆమె పేరే సత్యవతి. ఆమె మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. శాంతనుడు ఆమెను చూడగానే ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. శాంతనుడు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని ఆమె తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్ళాడు. దాసరాజు చక్రవర్తి అయిన శాంతనుడికి తన కూతుర్ని ఇవ్వడానికి ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏమిటంటే, మహారాజా, నా కుమార్తె అయిన సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపురి సింహాసనానికి వారసత్వంగా పొందాలి. అంటే తరువాత రాజు కావాలి. శాంతనుడికి ఇప్పటికే ఒక గొప్ప పరాక్రమంతుడైన దేవవ్రతుడు యువరాజు